హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈరోజు చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది. అందుకని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పాను చేయమని. చేస్తుంది. ఎలా చేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. కలిపే విధానం అయితే చూపిస్తాను. అయితే కేజీ చికెన్ తీసుకున్నాము. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాము. తర్వాత మన టేస్ట్కి తగినట్టు కారం మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నామండి, ఎక్కువ తింటామన్నమాట. అలా గింజుకుపోతుందా కలుపుతున్నాం అనేసి ఆల్రెడీ 2 ముక్కలు వేసింది డొక్కలో. అయినా సరే ఎలా చూస్తుందో చూడండి. ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్. నాకైతే షాప్లో అమ్మినట్టు కావాలి అని అడిగాను, అందుకని చెప్పి మేము కొంచెం కలర్ కూడా వేసుకుంటున్నాము. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి బాగా కలిపించుకోవడం. ఒక 3 చెంచాలు కార్న్ఫ్లోర్ వేస్తున్నామండి, అంటే మొక్కజొన్న పిండి. బాగా కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోన మేము కళాయిలో ఆయిల్ వేసి పెట్టామండి. తక్కువ ఆయిల్ ఉందని అనుకోకండి ఫ్రెండ్స్, ఇది షాప్లో ఆయిల్ కాకుండా వేరే ఆయిల్లో వేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఆయిల్ మరిగిపోయింది. జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక తీసేయాలి. ఏదైనా ఫ్రెండ్స్ తినాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ చేసుకోవడం అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు ఇందాక ఫ్రై చేస్తాం కదా, సగంలో తీసి ఇప్పుడు ఇది మొత్తం ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బాగా. వేగిపోయిందండి, తీసేస్తున్నాము. కదా ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. తినేసి చెప్తాను ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇదిగోండి ఎలా ఉందో టేస్ట్, తినేసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి తినేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, చాలా సాఫ్ట్గా. అంటే వేరే మసాలాలు ఏమి వేయలేదు, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.